వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాని విలక్షణ నటుడు విజయ్ సేతుపతి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉన్నారు ఆయన. ఇక ఇటీవల మహారాజా అనే విభిన్నమైన చిత్రంతో వచ్చిన విజయ్ సేతుపతి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారని చెప్పాలి. 100 కోట్లకు పైగానే వసూలు సాధించడంతో పాటు నెట్ఫ్లిక్స్ లో అత్యధిక ప్రేక్షక ఆదరణ పొందిన ఇండియన్ మూవీగా కూడా నిలిచింది. ఇక కేవలం ఇండియాలోనే కాకుండా దాదాపు 25 దేశాల్లో ఈ సినిమాకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రేక్షకులకు బ్రహ్మరథం పట్టారనే చెప్పాలి. ఇక మహారాజా సందడి కొనసాగుతూ ఉండగానే విజయ్ సేతుపతి కొత్త సినిమాకు కూడా సిద్ధమయ్యారు. ఈ విలక్షణ నటుడు మరో విలక్షణ దర్శకుడు అయిన మిస్కిన్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఇక వీరిద్దరి కాంబోలో ట్రైన్ అనే కొత్త సినిమా ప్రారంభమైంది. ఇక మిస్కిన్ ఈ మధ్య కాలంలో రూపొందించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే చెప్పాలి. అంతేకాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుంది. ఇక అందుకే ట్రైన్ సినిమా పైన అంచనాలు భారీగా ఉన్నాయి. తమిళ్లో రూపొందుతున్న ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేసి భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు సినిమా వాళ్ళు. ఇక తమిళంలో ఎన్నో విభిన్న చిత్రాలను రూపొందించి వాటి డబ్బింగ్ వర్షన్లతో ఇతర భాషల్లో కూడా మిస్కిన్ కి క్రేజ్ దక్కింది. అందుకే మిస్కిన్ మరియు విజయ్ సేతుపతి కాంబో మూవీ అనగానే అంతా కూడా చాలా ఆసక్తిగా కనబడుతున్నారనే చెప్పాలి. ఇంకా సేతుపతి వంటి విభిన్న నటుడితో మిస్కిన్ సినిమా అంటే ఖచ్చితంగా చాలా విభిన్నంగా ఉంటుంది అనే నమ్మకం కూడా ఇప్పటి నుంచే మొదలైపోయింది. ఇక సాధారణంగానే మిస్కిన్ సినిమాలు అంటే థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక విజయ్ సేతుపతితో రూపొందుతున్న ట్రైన్ సినిమా కూడా ఖచ్చితంగా ఒక మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్ తోనే రూపొందే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ తమిళ మీడియాలో కూడా కథనాలు ఎక్కువగానే వస్తున్నాయి ఇప్పుడు. ఇక వీరి కాంబోలో మూవీలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇక సినిమా కథ ఎక్కువగా ట్రైన్ లో సాగుతుంది కనుక టైటిల్ గా ట్రైన్ ఎంపిక చేసి ఉంటారు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ పాన్ ఇండియా విజయ్ సేతుపతి ఫ్యాన్స్ అప్పుడే ఎదురు చూస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.